5 బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేషన్ మూవీస్. మలయాళం వాళ్ళు అన్ని జోనర్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కువగా ట్రై చేసేది మాత్రం ఇన్వెస్టిగేషన్ జోనరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సినిమాలు తీసుకుంటే దాంట్లో సగానికి పైగా థ్రిల్లర్సే ఉంటాయి. అండ్ వాటి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు మలయాళం నుంచి ఒక సస్పెన్స్ సినిమా కానీ లేదా ఇన్వెస్టిగేషన్ సినిమా కానీ వచ్చిందంటే అది డెఫినెట్గా బాగుంటుందని ఫిక్స్ అయిపోవాలి. దానికి రీజన్ ఏంటంటే అంత గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటున్నాయి సినిమాలు. ఈ వీడియోలో నేను ఒక 5 బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ని రికమెండ్ చేయబోతున్నా. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలు అంటే చూద్దాం. నంబర్ 1 జోసెఫ్. మన జోజో జార్జ్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. 2018లో వచ్చింది ఇది. అండ్ అప్పుడే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మెయిన్గా ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే టైట్ స్క్రీన్ ప్లే అండ్ మిస్టరీని కూడా చాలా బాగా హోల్డ్ చేశారు. సినిమా స్టోరీ ఏంటంటే జోసెఫ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆల్రెడీ తన పర్సనల్ లైఫ్తో సఫర్ అవుతూ ఉంటాడు. కానీ ఎంతటి డిఫికల్ట్ కేసు అయినా సరే దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయడంలో ఎక్స్పర్ట్ మనోడు. దానివల్ల తను రిటైర్ అయినా కూడా కొన్ని కేసెస్లో పోలీసులు జోసెఫ్ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో జోసెఫ్ వైఫ్ యాక్సిడెంట్లో చనిపోతుంది. కానీ ఇన్వెస్టిగేషన్లో జోసెఫ్కి అది యాక్సిడెంట్ కాదని తెలుస్తుంది. మరి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. వితిన్ 5 మినిట్స్లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ దాని తర్వాత కొంచెం డ్రామా ఉంటుంది. కానీ ఆ డ్రామా తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా వచ్చి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ప్లాట్ కొంచెం కొత్తగా అనిపించకపోవచ్చు. బట్ ఆ టైంలో మాత్రం మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు టైట్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. సినిమా ప్రైమ్లో ఓన్లీ మలయాళంలోనే ఉంది. నంబర్ 2 ఇరాటా. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన సినిమా ఇది. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే. స్టోరీ నరేటివ్కి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ పోతుంది. సినిమా స్టోరీ ఏంటంటే ఎస్ఐ వినోద్ పోలీస్ స్టేషన్లోనే గన్తో కాల్చుకొని చనిపోతాడు. ఈ కేసుని వినోద్ ట్విన్ బ్రదర్ అయిన ప్రమోద్ టేకప్ చేస్తాడు. మరి వినోద్ గన్తో ఎందుకు కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్ చేశారనే సినిమాలో చూడాలి. జనరల్గానే ఇలాంటి జానర్స్కి స్టార్టింగ్ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సీన్తోనే ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది సినిమా క్యూరియస్తో చూస్తారు. అండ్ ఈ సినిమా అలాంటిదే. ఫస్ట్ సీనే మర్డర్తో స్టార్ట్ అవ్వడం, అసలు గన్తో ఎందుకు కాల్చుకున్నాడు అనేది తెలుసుకోవడానికి లాస్ట్ వరకు క్యూరియస్గా చూస్తూనే ఉంటాం. సినిమాలో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ పోలీస్ ఆఫీసర్ కావడం, వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్తూ ఇన్వెస్టిగేషన్ జరగడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే మామూలుగా ఉండదు. మెయిన్గా క్లైమాక్స్ ట్విస్ట్. ఈ సినిమా అస్సలు డిసప్పాయింట్ చేయదు. మిస్ అవ్వకుండా పక్కా చూడండి. సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. నంబర్ 3 గోలం. 2024లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో మెయిన్గా కథే హీరో. జనరల్గా ఇన్వెస్టిగేషన్ జానర్లో హూ డన్ ఇట్ అనేది ఉంటుంది. అంటే ఎవరు చేశారనేది లాస్ట్కి రివీల్ అవుతుంది. బట్ ఈ సినిమా అలా ఉండదు. ఈ సినిమాలో ఎలా చేశారనేది మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సినిమా స్టోరీ ఏంటంటే ఒక చిన్న కంపెనీకి ఎండీ అయిన ఐసాక్ జాన్ ఒకరోజు వాష్రూమ్ కని వెళ్ళి అందులోనే చనిపోతాడు. అక్కడ ఆఫీస్ స్టాఫ్ తప్ప ఎవరు ఉండరు. అండ్ ఈ కేసుని సందీప్ టేకప్ చేస్తాడు. మరి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. జస్ట్ స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు మాత్రమే స్టోరీ సెటప్కి టైం పడుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం సినిమాని. సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఎవరు చేశారనేది రివీల్ అవుతుంది. కానీ అసలు ఎలా చేశారు అనే దానికోసం లాస్ట్ వరకు చూస్తాం. అండ్ ఆ ప్లాన్ అయితే మామూలుగా ఉండదు, మైండ్ పోతుంది. పక్కా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే అసలు బోర్ కొట్టదు. మిస్ అవ్వకుండా సినిమాని చూడండి. ప్రైమ్లో తెలుగులో ఉంది. నంబర్ 4 అంజం పాతిరా. కుంచకబొమ్మన్ లీడ్ రోల్ చేసిన సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. స్టోరీ ఏంటంటే ఓన్లీ పోలీసులనే టార్గెట్ చేసి ఒక సైకో చంపేస్తుంటాడు. పోలీసులకి వాడిని పట్టుకోవడం కష్టమవుతుంది. ఆ టైంలో క్రిమినాలజిస్ట్ అయిన అన్వర్ హుసేన్ హెల్ప్ తీసుకుంటారు. మరి తన హెల్ప్తో సైకోని ఎలా పట్టుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. ఎక్కడా హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది నరేషన్ అయితే. అండ్ ఒకరి తర్వాత ఒకరిని సైకో చంపడం, అసలు ఆ సైకోని పోలీసులు ఎలా పట్టుకుంటారా బాబు అనే టెన్షన్తో చూస్తాం సినిమాని. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. లైక్ ఎలా అంటే సైకో పోలీసులని చంపే టైంలో ఆల్మోస్ట్ వాడిని పట్టుకుంటారనే టైంలో మిస్ అవుతాడు. ఇలాంటి హై మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ సినిమా మలయాళం వర్షన్ అయితే సన్నెక్స్లో ఉంది. బట్ మన తెలుగు వర్షన్ అయితే ఆహాలో ఉంది. కాకపోతే టైటిల్ మాత్రం మిడ్ నైట్ మర్డర్స్ అని ఉంటుంది. నంబర్ 5 ఆపరేషన్ జావా. 2021లో వచ్చిన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. సినిమాలో మల్టిపుల్ కేసులు ఉంటాయి. అండ్ ప్రతి కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే ఇద్దరు బీటెక్ ఫినిష్ చేసి ఏ జాబ్ లేకుండా ఉంటారు. ఒక సైబర్ కేసులో వీళ్ళిద్దరూ పోలీసులకు హెల్ప్ చేస్తారు. దాంతో వీళ్ళకి టెంపరీ జాబ్ ఇస్తారు సైబర్ సెల్లో. పోలీసులు వీళ్ళ హెల్ప్తో మిగతా కేసెస్ని ఎలా సాల్వ్ చేశారనే సినిమాలో చూడాలి. ఇది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో ఉండదు. అన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది అన్నిటికీ. కానీ అన్ని కేసులు మాత్రం కొత్తగా అయితే ఉండవు. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ అయితే చేస్తుంది. సినిమాలో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మస్తు ఉంటుంది. ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. జీ5లో ఉంది. బట్ ఓన్లీ మలయాళంలోనే ఉంది. అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఇవే బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.